ఇక మిగతా డీటెయిల్స్ లోకి వెళితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. పెద్దాపూర్ సమీపంలోని జాతీయ రహదారిపై లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 కార్లు ధ్వంసమయ్యి పలువురికి గాయాలయ్యాయి. అదే సమయంలో అటువైపుగా హరీష్ రావు జహీరాబాద్ కు వెడుతున్నారు. ప్రమాదాన్ని చూసి వెంటనే కారు దిగొచ్చి ఆయన తన కారులో క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో చర్చించి తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్, లారీ అదుపుతప్పి బోల్తా పడింది. కర్రల లోడుతో వెళ్తున్నటువంటి లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో అక్కడ పక్కన ఉన్నటువంటి 2 కార్లు ధ్వంసమయ్యాయి. ఈ కారులో పలువురు అయితే చిక్కుకున్నారు. ఇక అదే సమయంలో జహీరాబాద్ పర్యటన వెళ్తున్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రమాదాన్ని చూసి వెంటనే ఆగిపోయారు. ఆ కారులో ప్రమాదానికి గురైనటువంటి బాధితులను హుటాహుటిన తన సిబ్బందితో కలిసి బయటికి తీశారు. అంతేకాకుండా తన వాహనంలోనే వాళ్ళని ఇటు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. మండు టెండలో ఆ క్షతగాత్రులను చూసి చెల్లించిపోయినటువంటి హరీష్ రావు వాళ్లకు వైద్య సహాయం అందించాలని చెప్పేసి కూడా ఇటు ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేయడమే కాకుండా జిల్లా కలెక్టర్ ఎస్పీతో కూడా మాట్లాడారు. జాతీయ రహదారి కావడంతో అక్కడ సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా వాళ్ళకు సూచనలు అయితే చేశారు. ఇక గతంలో కూడా చాలా సందర్భాల్లో ఆయన వివిధ పర్యటనలకు వెళ్ళినప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మానవత్వం చాటుకున్నారు. ఈ రోజు కూడా ఆ జాతీయ రహదారి నుంచి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరగడం, అదే సమయంలో హరీష్ రావు అటు వెళ్లడంతో ఆయన మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారని చెప్పేసి చెప్పాలి. ఇక ఆయన కాన్వాయ్ లో ఉన్నటువంటి వాహనాలకు సంబంధించి వాళ్ళు కూడా హుటాహుటిన దిగి ఆ క్షతగాత్రులకు సహాయక చర్యలు అందించే ఏర్పాట్లు చేశారు. ఇక గాయపడిన వాళ్ళు కూడా హరీష్ రావు ఇమీడియట్లీగా ఆయన ఇటు డాక్టర్లతో మాట్లాడడం కావచ్చు, తన వాహనంలో ఆ క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించడంతో వాళ్ళు కూడా ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. ఇక గాయపడిన వాళ్ళందరూ హాస్పిటల్ కి తరలించిన తర్వాత అక్కడి నుంచి హరీష్ రావు జహీరాబాద్ వెళ్లారు. అయితే సునీల్, మరి అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోందా? అయితే ఈ ప్రమాదానికి సంబంధించి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా చెప్తున్నారు. ఓవర్లోడ్ కారణంగా కర్రల లోడ్ తో వెళ్తున్నటువంటి లారీ అదుపు తప్పింది. ఈ క్రమంలో పక్కన వెళ్తున్నటువంటి కార్లపై ఆ కర్రలన్నీ దూసుకొచ్చి పడడంతో ఆ కార్లు కూడా ధ్వంసమయ్యాయి. కార్లలో ఉన్నటువంటి పలువురికైతే గాయాలై వాళ్ళు కార్లో నుంచి బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్ అయితే ఉండింది. ఈ క్రమంలోనే హరీష్ రావు ఆ మార్గంలో వెళ్తున్నటువంటి సమయంలోనే ప్రమాదాన్ని చూసి తన వాహనాన్ని ఆపి వాళ్లకు సహాయక చర్యలు చేపట్టడంలో కీలకంగా వ్యవహరించారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.